మనం ఈ రూల్స్ కనుక తెలుసుకోకుండా రోడ్డు మీదకి వెళ్తే మన యొక్క జేబులు ఖాళీ అవుతాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి కావాల్సినటువంటి అనుకూలమైనటువంటి ఆ యొక్క రూల్స్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నియమ నిబంధనలు తెలుసుకున్నట్లయితే మనం సేవగలుగుతాం. మన ఫ్యామిలీస్ను మనం రక్షించుకున్నటువంటి వారిగా కాగలుగుతాం. మునుపటి కాలంలో అయితే కేంద్ర ప్రభుత్వం ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాలు జరిపారో అలాంటి వారికి వారి పెద్దలకు జరిమానా విధించడం, మరి వారి దగ్గర నుండి పారితోషికం కలెక్ట్ చేయడం జరిగింది. కానీ ఈ యొక్క కొత్త సవరణలు, కొత్త రూల్స్ బట్టి చూస్తే మైనర్లు కనుక యాక్సిడెంట్లు కారణమైతే వారి మీద కఠినకరమైనటువంటి శిక్షలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకి జరిమానా విధించడం కూడా జరుగుతుంది. ఆ జరిమానాతో పాటు వారికి 25 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా లైసెన్స్ అనేది ఇవ్వడానికి నిరాకరించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను మనం కనుక పాటించగలిగినైతే మన కుటుంబాలను మనం సేవ్ చేసుకున్నటువంటి వారుగా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఈ యొక్క రూల్స్ మట్టుకి మీరు కనుక ధిక్కరించినట్లయితే దానికి కావాల్సిన మూల్యం చెల్లించగా మనం తప్పదన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాలను మీరు గమనించాలి. చెప్పేటువంటిది వారు ఏమేమి రూల్స్ తెచ్చారో ఏందో మనం ఒక్కొక్కటి దాన్ని మీకు సవివరంగా తెలియచేస్తాను. ఒకటి, రెడ్ లైట్ ఉల్లంఘన. రెడ్ లైట్ పడినప్పుడు ఎవరు కూడా జర్నీ చేయొద్దు. ఆ యొక్క రెడ్ లైట్ పడింది ఎందుకంటే డేంజర్ సిగ్నల్ కాబట్టి దాన్ని కంపల్సరీగా మనం ఆగాలి. ఒకవేళ ఆ యొక్క రెడ్ లైట్ సిగ్నల్స్ని కనుక దాటి మనకు ప్రయాణం కనుక చేయగలిగినట్లయితే పూర్వం జరిమానా మనకు 100 రూపాయలుగా విధించడం జరిగింది. కానీ నేటి కాలంలో రూల్స్ మారిన తర్వాత రెడ్ లైట్ ఉల్లంఘన చేసినటువంటి వారి మీద 500 రూపాయల వరకు జరిమానా విధించడం కేంద్ర ప్రభుత్వం జరిగింది. రెండవది, అథారిటీ ఆదేశాలు కనుక ఉల్లంఘన చేసినట్లయితే కేంద్ర ప్రభుత్వం వారి మీద కూడా ప్రత్యేకమైనటువంటి రూల్స్ తీసుకొచ్చింది. దీనికి పూర్వం జరిమానా ఎంత ఉండేదంటే 500 రూపాయలుగా జరిమానా ప్రకటించడం జరిగింది. కానీ నేడు 5,000 రూపాయల వరకు 2,000 వరకు జరిమానా విధించడం జరిగింది. అథారిటీ యొక్క ఆదేశాలు కంపల్సరీగా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ యొక్క పాటిస్తున్నటువంటి ఆ యొక్క పోలీస్ ఎవరైతే ఉంటారో వారి యొక్క నియమాలను ధిక్కరించగనక వెళ్ళినట్లయితే 2,000 రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించాలి. మూడవది, అతివేగం. అతివేగం అంటే ప్రస్తుత జరిమానా అయితే చాలా ఎక్కువగా పెంచడం జరిగింది. అతివేగంగా పోయినప్పుడు పూర్వం మునుపటి జరిమానా 400 రూపాయలు విధించడం జరిగింది. కానీ నేడది 1000 రూపాయల వరకు పెంచడం జరిగిందనమాట. అతివేగంగా ఎవరు కూడా ప్రయాణించవద్దు. మీ యొక్క ప్రాణాలను సురక్షితంగా ఉంచుకోండి. మీ కుటుంబాలు సురక్షితంగా సుభిక్షితంగా ఉండాలంటే ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించగలిగినట్లయితే మన కుటుంబాలను మనం కాపాడుకున్నటువంటి వారిగా ఉండగలుగుతాం అనమాట. నాలుగోది, ప్రమాదకరమైనటువంటి డ్రైవింగ్. మనం రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు తోటి వారికి ఇబ్బందులు లేకుండా, మరి వేరే వారిని డిస్టర్బెన్స్ చేయకుండా, వారి యొక్క ప్రాణాలకు చలగాటం ఆడకుండా డ్రైవింగ్ అన్నటువంటి సరిగా చేయాలి. అలా డ్రైవింగ్ చేయకుండా ప్రమాదకరంగా జరిగినట్లయితే మునుపటి జరిమానా 1000 రూపాయలు విధించడం జరిగింది. కానీ సవరించినటువంటి రూల్స్ బట్టి నూతన సంవత్సరం మరి 2025 నుండి ఈ రూల్స్ అన్నీ కూడా అమల్లోకి వచ్చాయి. ఇవి ప్రజెంట్ జరుగుతున్నాయి కాబట్టి వీటిని గమనించండి. అలా కనుక చేసినట్లయితే అతి ప్రమాదకరమైన డ్రైవింగ్ కనుక చేసినట్లయితే ప్రస్తుత జరిమానా 5,000 రూపాయల వరకు విధించడం జరుగుతుంది. ఇవన్నీ మనసులో పెట్టుకోవాలి. ఐదోది వచ్చినంత డ్రంక్ అండ్ డ్రైవ్. తాగి ఎవరు కూడా వాహనాలు నడపొద్దు. మీ యొక్క జీవితాలు, మీ కుటుంబాలు ఇవన్నీ కూడా మీ మీద ఆధారపడి ఉన్నాయి. మీరు డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తున్నట్లయితే మీ మీద ఆధారపడినటువంటి మీ జీవితాలు ఏమవుతాయో ఒకసారి ఆలోచించాలి. పిల్లలు కానీ, భార్య కానీ, తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా మీ మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి మీరు అలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండాలి. ఒకవేళ అలా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్లయితే మునుపటి జరిమానా ఎంత ఉందంటే 2,000 వరకు ఉంది. దాన్ని ఇప్పుడు ఎంతకు సవరించారంటే 10,000 వరకు సవరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్లయితే దొరికితే 10,000 రూపాయలు నిర్దాక్షిణ్యంగా వసూలు చేయడం జరుగుతుందన్నమాట. రేసింగ్ అండ్ స్పీడింగ్. మరి యొక్క స్పీడ్ అన్నటువంటిది ప్రతి ఒక్క వాహనానికి కొంత లిమిట్తో నిర్ధారించి వారు వెహికల్ చేసినటువంటి వారు నిర్ధారించడం జరిగింది. కానీ అతివేగంగా కనుక ప్రయాణం చేసినట్లయితే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఈ యొక్క పూర్వం ఉన్నటువంటి జరిమానా 500 వరకు విధించడం జరిగింది. కానీ అది ప్రస్తుతం
5,000 వరకు విధించడం జరిగిందనగా. ఆరోది హెల్మెట్ ధరించకపోవడం. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం చాలా ప్రమాదం. ఈ యొక్క హెల్మెట్ పెట్టుకోవడం మన కుటుంబాలకు మనకు బాధ్యత. మనం రక్షించుకున్నటువంటి వారిగా అవుతాం, ఎదుటి వారిని కూడా సేవ్ చేసినటువంటి వారిగా అవుతామంట. కాబట్టి హెల్మెట్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరు జర్నీ చేయొద్దు. తోటి వారితో కూడా మీరు చెప్పి హెల్మెట్ పెట్టుకునేటువంటి విధంగా మీ యొక్క ప్రయాణాన్ని సాగించండి. మునుపటి జరిమానా హెల్మెట్ లేకపోతే ఎంత అంటే 100 రూపాయలుగా పరిగణించేటువంటి వారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి జరిమానా అది 1000 రూపాయల వరకు పొడిగించడం జరిగింది. అంతేకాకుండా హెల్మెట్ లేకపోవడం వల్ల 3 నెలల్లో లైసెన్స్ అంటుంది రద్దు చేయడం కూడా జరుగుతుందన్నమాట. హెల్మెట్ లేకుండా గవర్నమెంట్ వారి యొక్క పోలీసు యొక్క నిబంధనలను ఉల్లంఘించినట్లయితే అలాంటి వారిపైన మరి 3 నెలలు చూసి 3 నెలల తర్వాత వారికి ఉన్నటువంటి లైసెన్స్ని కూడా క్లోజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సీటు బెల్ట్ ధరించడం కంపల్సరీ. కారులో వెళ్ళేటువంటి వారు కానీ మరి 4 వీలర్స్లో ప్రతి ఒక్క మరి వెళ్ళేటువంటి వారు యొక్క సీట్ బెల్ట్ అన్నటువంటిది కంపల్సరీగా అవసరం అనమాట. ఎందుకంటే సీట్ బెల్ట్ అన్నటువంటిది మనకు రక్షణ కవచం లాంటిది. ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు వాటి నుండి నివారించడానికి మరి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా ఈ సీట్ బెల్ట్ అన్నది అతి ముఖ్యమైనదిగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి సీట్ బెల్ట్ ప్రతి ఒక్కరు కూడా ధరించండి. ధరించడం వల్ల మనకు కుటుంబాలు సేవ్గా ఉంటాయి. సీటు బెల్ట్ ధరించకపోతే పూర్వమే ఎంత వసూలు చేశారంటే 100 రూపాయలు జరిమానాగా విధించడం జరిగింది. కానీ ప్రస్తుతం అది నేడున్నటువంటి కాలంలో 1000 రూపాయల వరకు విధించడం జరుగుతుందన్నమాట. మరి 7వది అత్యవసరమైనటువంటి వాహనాలకు కంపల్సరీగా మనం ఏమి ఇవ్వాలంటే దారి ఇవ్వాలి. అత్యవసరమైనటువంటి వస్తువులు మనం దారిచ్చినట్లయితే ఆ యొక్క ఎమర్జెన్సీ ఉన్నటువంటి పరిసరాలలో మరి ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని రక్షించినటువంటి వారుగాను వారికి ప్రాణదానం చేసినటువంటి వారుగా ఉంటాం. అంబులెన్స్లో వచ్చినప్పుడు మనకి ఎంత పని ఉన్నప్పుడు కూడా మన యొక్క పనిని పక్కన పెట్టుకుని అంబులెన్స్కు సైడ్ ఇవ్వగలిగితే మనకు ప్రాణదాతగా కూడా నిలబడగలుగుతాం అనమాట. అట్టి అత్యవసరమైనటువంటి వస్తువులు కనుక మనం దారి ఇవ్వకుండా ఉన్నట్లయితే వాటికి ఎంతో జరిమానా తెలుసా? మునుపటైతే జరిమానా విధించేటువంటి వారు కాదు. 1-2 సార్లు చెప్పి అత్యవసరమైనటువంటి వాహనాలకు సైడ్ ఉండని చెప్పి వెళ్ళిపోయారు. కానీ ప్రస్తుత దినాల్లో దానికి ఎంత జరిమానా తెలుసా? అక్షరాల 10,000 రూపాయల వరకు విధించడం జరుగుతుంది. కాబట్టి మీరు అత్యవసర వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డుకోవద్దు. వాటికి మరి దారిచ్చి వారిని కాపాడండి. బైక్పై త్రిబుల్ రైడింగ్, వాహనంపై 2 కంటే ఎక్కువగా ప్రయాణం చేయకూడదని వారు చాలాసార్లు సందర్భాలు చెప్తున్నారు. మరి నేటి ఉన్నటువంటి యువత కానీ మరి అనేకమైన సందర్భాల్లో బైకుల పైన 3 మరియు 4 ఆ విధంగా ప్రయాణం చేయటం వల్ల అనుకోని పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే స్కిడ్ అయి కింద పడితే వారి యొక్క జీవితాలు అంటుండి కూడా చాలా బాధాకరంగాను వారికి తల్లిదండ్రులకు కూడా తీరని శోకాన్ని కలిగించినటువంటి వారుగా ఉంటున్నారని గ్రహించి కేంద్ర ప్రభుత్వం బైకులో ఉన్నటువంటి వారికి 2 కంటే ఎక్కువ ప్రయాణం చేయకుండా మరి కొత్త చట్టాలు తీసుకొచ్చి ఇది కాకుండా దీన్ని కనుక ధిక్కరించి 3గా కనుక ప్రయాణం చేసినట్లయితే బైక్ మీద వారికి మరి జరిమానా విధించడం జరుగుతుందన్నమాట. పూర్వం అయితే వారికి 1-2 సార్లు వార్నింగ్ ఇచ్చి వారిని పంపించేటారు. నేటి ప్రస్తుత కాలంలో జరిమానా ఎంతో తెలుసా? 1,1200 రూపాయలు. అక్షరాల 1,200 రూపాయలు మనం ఆ యొక్క 3 కనుక వాహనంపై వెళ్తే మన యొక్క జేబులో ఉన్నటువంటి డబ్బులు వారికి కంపల్సరీగా కట్టించవలసిందిగా మరి నియమ నిబంధనలు తీసుకొచ్చారు. అదేవిధంగా మనం ద్విచక్ర వాహనాలపై ఓవర్లోడ్ అనేటువంటిది మరి చేయకూడదన్నమాట. ద్విచక్రాలపై ఓవర్లోడ్ చేస్తే అది మనకే ప్రమాదం, మనకే డేంజర్. మునుపు ఈ ద్విచక్ర వాహనంపై మరి ఓవర్లోడ్ చేసినటువంటి వారికి 100 రూపాయల జరిమానా విధించడం జరిగేది. కానీ ప్రస్తుత జరిమానా 2,000 రూపాయలుగా పరిగణించడం జరిగింది. ఇలా చేస్తే 3 నెలల్లో ఆ యొక్క లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయకూడదు. ఇది చాలా ప్రమాదకరం, చాలా డేంజర్. మనకు లైసెన్స్ లేకుండా రోడ్డు ఎక్కకూడదు. రోడ్డు ఎక్కామంటే డ్రైవింగ్ రాకుండా రోడ్డు ఎక్కితే మనతో పాటు మన యొక్క ఎదుటివారి ప్రాణాలు కూడా మనం హాని కలిగించినటువంటి వారుగా ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క విషయాలను మీరు గమనించండి. మునుపటి కాలంలో అయితే 1000 రూపాయలు అక్షరాల జరిమానా విధించేవారు. కానీ ప్రస్తుత కాలంలో జరిమానా 2,000 రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకుండా మనం బండి కనుక ఎక్కినట్టయితే మన యొక్క జేబులు గుల్లవుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాలను గుర్తుంచుకొని మీ యొక్క ఆరోగ్యాలతో పాటు మన కుటుంబాలను రక్షించుకుందాం. భారతదేశాన్ని మరి ఎలాంటి